హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. డే 10 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్. సో ఈరోజైతే పిల్లలకు స్కూల్ లేదు, మన ఏబీవీపీ బంద్, ఎస్ఎఫ్ఐ బంద్, బంద్, విద్యా సంస్థలు అయితే బంద్ అనమాట. ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు. నెక్స్ట్ డే తొలి ఏకాదశి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ అమ్మ ఊరెళ్తుంది, ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి దానికోసానికని అమ్మ ఊరెళ్తుంది. చిన్నపాప లేవకంటే ముందే అమ్మ వెళ్ళిపోతా అనుకుంది, బట్ మాకు వంట చేసి పెట్టేసరికి లేట్ అయింది. ఆలోపు చిన్నపాప లేచింది, అలికిడికి లేస్తుంది అనమాట. తన పక్కకి ఎవరైనా పడుకొని జోకొడితే ఎంతసేపు అయినా పడుకుంటుంది, కానీ తన పక్కకి ఎవరు లేకపోతే తను కూడా లేస్తుంది తొందరగా. బాయ్ మరి. యాక్చువల్లీ రాత్రి అంతా చెప్పిందంట, నేను వెళ్ళిపోతా రేపు, మీరు ఏడవకండి, మమ్మల్ని సతాయించకండి అని చెప్పిందంట. బట్ స్టిల్ పొద్దున మా అమ్మ వెళ్ళిపోతుంటే చూసి మా నైనిష్ అసలు ఏడవడం కాదు, అసలు తను ఎట్లా ఫీల్ అవుతుందంటే మిస్ అయిపోతుంది బాగా. నేను పోతా అమ్మమ్మతోటి, నేను నీతోటి ఉండా అంటుంది. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి అమ్మతోటే ఉంటుంది కాబట్టి తను అట్లా ఫీల్ అవుతుంది అనమాట. ఏదో సర్ది చెప్పి మెల్లగా కూల్ డౌన్ చేసిన తనని కూల్ డౌన్ చేసిన తర్వాత బయట ఈరోజు హాలిడే కాబట్టి వాళ్ళు బయట సెల్లార్లోనే ఎక్కువ ఆడుకుంటారు, అందుకే సెల్లార్ అయితే ఊడుస్తున్నా. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ములో వాళ్ళు ఆడితే మళ్ళీ ఎలర్జీస్ అట్లా వస్తాయి, ఎందుకని ముందుగానే ఊడ్చేసుకున్నాను అనమాట. అట్లనే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు, అవి వేసేస్తున్నా. ఇట్లాంటి టైంలో వాషింగ్ మిషన్ ఉండడం నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఏ డే వితౌట్ అమ్మ లేకుండా పిల్లలు నేనే ఈరోజంతా మేనేజ్ చేయాలి. యాక్చువల్లీ హాఫ్ డే మేనేజ్ చేస్తే సరిపోతుంది. 2:30, 3 కల్లా మా వారు వచ్చేస్తారు. సో అప్పటి వరకు అసలు పని ఉంటుంది కాబట్టి ఆ లోపు మేనేజ్ చేయాలి. సో అమ్మ అయితే కూర వండేసి వెళ్ళింది, టిఫిన్ కూడా చేసింది. పిల్లలు పాస్తా 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 అంటారు. అసలు చాలా రోజులు మేము మొన్న పాస్తా చేసుకొని తిన్నాం కానీ అప్పుడు పిల్లలు లేరు. సో అందుకే పాస్తా అడిగాను, పాస్తా చేస్తున్నా. అండ్ మంచి గుడ్ పాస్తా అనమాట. హిడెన్ వెజ్జీస్ ఉంటాయి దీంట్లో. మనం వెజ్జీస్ ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసి మిక్సీ పట్టేసుకొని దాంట్లో కలుపుకోవాలి. అప్పుడు వాళ్ళకి కనిపించవు, ఏరు పక్కకు పెట్టడానికి కూడా మంచి ఫైబర్ కూడా అందుతుంది పిల్లలకు. ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనం యాడ్ చేసే వెజిటేబుల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ పిల్లలకు అందుతాయి అనమాట. సో ఎప్పుడైనా పాస్తా, మ్యాగీ, ఆమ్లెట్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఇట్లా వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో పాస్తా చేసుకుందాము. సో ఈ వెజ్జీస్ అయితే వేస్తున్నా పిల్లల కోసం కాబట్టి జస్ట్ ఒక పచ్చిమిర్చి వేస్తున్నా అంతే. అండ్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక క్యారెట్, అండ్ ఇంకా వెజ్జీస్ ఏం లేవు నా దగ్గర. సో అందుకే ఇవి మాత్రమే యాడ్ చేస్తాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా వెజ్జీస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. సో పాస్తాలో వెజ్జీస్ వేస్తే ఫైబర్స్, మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, కానీ ప్రోటీన్ రాదు కదా. సో ప్రోటీన్ కోసానికని ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా, అట్లనే చీజ్ కూడా వేస్తున్నా. చాలామంది అసలు ఆమ్లెట్ అసలు మంచిది కాదు, అసలు ప్రిఫర్ చేయొద్దు, ఉడకబెట్టిన గుడ్డే పెట్టాలి పిల్లలకు అంటారు, కానీ ఆమ్లెట్ కూడా హాఫ్ బెస్టే. మొత్తానికి అసలు తినకపోవడం కంటే ఎగ్ అసలు తినరు, ముట్టుకోరు, ఉడకబెట్టింది అన్నప్పుడు ఆమ్లెట్ కూడా బెస్టే నా దృష్టిలో. ఎంతో కొంత అయితే ప్రోటీన్ అందుతుంది కదా, దాన్ని మరీ మాడగొట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే ఏముండదు, కానీ జస్ట్ హాఫ్ బాయిల్ లాగా, కొంచెం సెమీ బాయిల్ లాగా అట్లా చేస్తే బాగుంటుంది. 80% బాయిల్ అయితే పర్వాలేదు, తక్కువ ఆయిల్ వేసి. అండ్ వెజ్జీస్ కూడా ఏమైనా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ పాస్తాలో నేను అన్ని వెజ్జీస్ మిక్స్ చేసి వేసిన కదా, అసలు కనబడట్లేదు, కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండింది. ఓన్లీ నా కోసం అయితే నేను వైట్ సాస్ పాస్తా చేసుకుంటా మిరియాలు వేసుకొని, బట్ పిల్లలు కాబట్టి మిరియాల ఘాటు తినరు వాళ్ళు అని ఇట్లా చేసిన పాస్తా వాళ్ళకి చాలా నచ్చింది, తిన్నారు పిల్లలు ఇద్దరు. మామూలుగా అయితే మా సనికి అస్సలు తిండు, మా నైనిష తింటుంది, కానీ బట్ ఈరోజు నచ్చింది అనుకుంటూ తను కూడా తినేసింది. ఇంకా మేము టిఫిన్ చేసేసరికి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆరేస్తున్నా. అవి ఆరేస్తుంటేనే మా ఓనర్ ఆంటీ వచ్చి బట్టలు అట్లా ఆరేయొద్దు, ఇట్లా అనడం కదా పైకి చేతులు, సో లోపల కుట్లు ఇంకా మానవు కాబట్టి ఇట్లాంటి పనులు చేయకు అన్నారు. సో వర్షాకాలం కాబట్టి మా వారేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ముందు రోజు కూడా వేసినా కానీ అమ్మ వచ్చేసరికి 3 days అవుతుంది. మళ్ళీ ఈ 3 days ఇంకా 3 days బట్టలు అవన్నీ ఉంటాయి అనేసి నేనైతే ఆరేస్తున్నా. అసలు మంచిది కాదు ఈ విషయము, బట్ స్టిల్ ఒక్కొక్కసారి తప్పదు కదా. పిల్లలే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే వాళ్ళకి పావులు ఉన్నాయి కదా, ఆ పావులన్నీ తీసి బయట వేసిన. ఇన్ని రోజులు అన్నీ కాటన్ బాక్స్లో వేసి పక్కకు పెట్టేసిన, వాళ్ళు ఆడట్లేదు కదా అని ఇంక ఈరోజు తీసి బయట వేసిన. ఇక అవన్నీ ఇట్లలో వాళ్ళకి నచ్చినాయి అన్నీ సర్దుకొని కొంచెం ఎంగేజ్ అయ్యారు. ఎందుకంటే కరెంట్ లేదు, టీవీ పెడితే టీవీ చూసుకుంటే ఎంతసేపు అయినా ఉంటారు, కానీ అది మంచిది కాదు. అండ్ అందులోనూ కరెంట్ లేదు, ఇంకా చేసేది ఏం లేక బొమ్మలు వేసి బొమ్మలు కింద వేస్తే వాళ్ళే ఆడుకుంటున్నారు. బాగుందా డ్రెస్? బాగుంది.
బాగుందమ్మా, ఇంత బాగుంది చూడు, సూపర్ ఉంది వైట్ కలర్. బాగాలేదా? బాగుంది కదా. అసలు ఇవి ఏం పురుగులో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇల్లు తుడుచుకునే మాఫులు సపరేటు, బయట సెల్లార్ తుడుచుకునే మాఫులు సపరేట్ ఉన్నాయన్నమాట. ఇవి సెల్లార్ తుడిచే మాఫులు ఇక్కడ గోడ మీద వేస్తాను నేను, ఎండ తగులుతుందని. అవి వీటి కింద ఈ చిన్న చిన్న పురుగులు, అవి చూస్తేనే ఎంత ఒళ్ళంతా జలధరించింది నాకు. అంటే ఎట్లనో ఉన్నాయి ఆ పురుగులు. ఇంకా వాటిని అవి అట్లనే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మనం చూసినప్పుడు 2-3 ఉండి ఇప్పుడు చూసేసరికి ఎక్కువ అయినాయి. అందుకే వాటి అన్నిటికీ హిట్ కొట్టినా. అండ్ నేను ఊరు నుంచి సీడ్స్ తీసుకొచ్చి, శంకుపూల సీడ్స్ తీసుకొచ్చి నేను కుండీలో వేస్తే అదంత ఇంత పెద్ద చెట్టు అయింది. మొన్నటి వరకు తులసి కోట చెట్టులోనే ఉండే, ఇంకా ఆ చెట్టును లేవనిస్తలేదని ఈ చెట్టు తీసి వేరే దాంట్లో పెట్టింది అమ్మ. అండ్ ఈరోజు ఖాళీగా ఉన్న, వంట చేసేది ఏమీ లేదు, వంట చేసేసి వెళ్ళింది అమ్మ. సో ఖాళీగా ఉన్న ఏం చేయాలని అనిపించి ఇంకా నాకే నా ఫేస్ డల్గా నిర్జీవంగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకుందామని డిసైడ్ అయినా. మీరు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఫేస్ని క్లెన్స్ చేసుకోండి. మీ దగ్గర మంచి క్లెన్జర్ ఏదైనా, సెటాఫిల్ లాంటి క్లెన్జర్ ఏదైనా ఉంటే దాంతో ఫేస్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. అట్లాంటిది లేదు అనుకుంటే ఇట్లా ఐస్ వాటర్లో ఫేస్ అయితే డిప్ చేయండి. ఫస్ట్ ఐస్తో రబ్ చేసుకున్నా కానీ అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. దానికంటే ఐస్ వాటర్లో ఫేస్ ఒక 10 సెకండ్స్ అట్లా మీ కెపాసిటీని బట్టి అట్లా డిప్ చేసి క్లీన్ చేసేసుకోండి. ఈలోపు మా పిల్లలు అయితే ఓనరాంటి వాళ్ళు అంకుల్ బయట నుంచి ఏదో టిఫిన్ తెచ్చారంట, అది ఇచ్చినుండే పిల్లలు అదే తింటున్నారు. బయట నుంచి ఎవరైనా ఏదైనా ఇస్తే తిని వాళ్ళ కడుపు టమ్మీ ఫుల్గా ఉన్నా కూడా అది తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో ఆ ఇంట్రెస్ట్తో తింటున్నారు. ఇక్కడ నేను వేసుకునే ఫేస్ ప్యాక్ ఏంటంటే జనరల్ ఫేస్ ప్యాక్, బట్ మంచి గ్లో ఇస్తుంది మనకి. శనగపిండి, పాలు, పసుపు ఈ 3 కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది స్క్రబ్బింగ్కి, గ్లోయింగ్కి రెండింటికి పనికొస్తాయి. మనం సపరేట్గా స్క్రబ్బింగ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకునే పని ఉండదన్నమాట. దీంతో స్క్రబ్బింగ్ మనకి గ్లో 2 వచ్చేస్తాయి. చాలా చాలా బాగుంటుంది. స్కిన్ కూడా టైటనింగ్ చేస్తుందంట. నేను ఎప్పుడో అసలు లాస్ట్ ఎప్పుడు చేసుకున్నానో కూడా నాకు గుర్తుకు లేదు, అసలు చేసుకోలేదు అనుకుంటా. బతుకమ్మ పండుగ అప్పుడు అనుకుంటా మేబీ, అసలు నాకు గుర్తుకు లేదు. మా వెడ్డింగ్ యానివర్సరీకి కూడా అసలు నేను ఏం ఫేషియల్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్, నేను ఆఫీస్కి లీవ్ పెట్టి మరి మేము అన్నవరం పోయి రావడానికి మాకు మస్తు కష్టమైంది అప్పుడు. ఎందుకంటే నేను ఆఫీస్ వెళ్తుండే కదా, సో అస్సలు వేసుకోలేదు. ఇప్పుడు టైం దొరికింది కదా అని ఇంక ఇప్పుడు వేసుకున్న పని ఎట్లాగూ లేదు కదా, బోర్ కొడుతుంది అనేసి. ఇదైతే పల్చగా వేసుకుంటే 10 మినిట్స్లో ఆరిపోతుంది. బట్ నేను మందంగా వేసుకున్నా కాబట్టి నాకైతే 1/2 అవర్ పైగానే పట్టింది ఇది ఆరడానికి. అండ్ ఆరిపోయిన తర్వాత మంచిగా స్క్రబ్బింగ్ లాగా సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకోండి దీన్ని. లేదంటే వాటర్ యాడ్ చేసుకొని మనం రుద్దుకుంటే కూడా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్బింగ్ అయిపోతుంది మనకి. మరీ ఎక్కువ రుద్దుకండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. లైట్గా ఏమంటారు సాఫ్ట్గా జెంటిల్గా మసాజ్ ఇచ్చినట్టుగా చేసుకోండి. బరబర రుద్దితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో దాని తర్వాత మీకు స్కిన్ డ్రైగా అనిపిస్తే ఇన్ కేసు మీ మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. లేదా అలోవెరా జెల్ ఉందంటే అది ఇంకా బెస్ట్, అది పెట్టేసుకోండి మంచిగా. కానీ అది పెట్టుకుంటే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో అందుకని అది పెట్టుకోకుండా నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా. నాకు చాలా చాలా ఇష్టము హిమాలయ మాయిశ్చరైజర్, నేను ఇదే వాడతా. My sanity about to break while everyone I know's out on a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home, put out to do. అండ్ పొద్దున్నే అమ్మ నా కోసం తోటకూర ఫ్రై చేసింది. అండ్ పిల్లలకు మా వారి కోసం కాకరకాయ కూరలాగా ఉండింది. మరి చారులాగా కాకుండా దగ్గరికి కూరలాగా ఉండింది. అస్సలు చేదులేదంట, బాగుందన్నారు. ఇంకా నాకైతే ఆకలేస్తుంది. పిల్లల్ని తినమంటే వాళ్ళు మేము ఇప్పుడు తినం అంటున్నారు. ఎట్లాగో వాళ్ళ డాడీ వచ్చే టైం అయింది కదా అనేసి నేను తింటున్నా. ఎందుకంటే నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, సో అందుకే నేను తింటున్నా. ఈలోపు నేను తినే టైంకి మా ఆయన వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లలకు పెడుతున్నారనమాట రైస్. ఆయన తినుకుంటూ ఆయన ఎంత ఆటాడిస్తారంటే ఫుల్ ఆటాడిస్తారు. నేను చెప్తే అన్న వింటారు కానీ ఆయన చెప్తే ఇది కాదు అది కాదు ఇది అని ఆటాడిస్తారు. మా సార్ నాకు పెరుగన్నమే కావాలి, లేకపోతే నిన్నటి చిక్కుడు కూరనే కావాలంటుంది. లేనిది ఏ నుంచి తెస్తారు చెప్పండి. అది నిన్నటి కూర అయిపోయింది, ఈరోజు ఏ కూర ఉంటే ఆ కూరతో తినాలిగా. వాళ్ళ డాడీ ఉంటే ఇట్లా చేస్తారు. నేనున్నా అనుకోండి ఏది కలిపిస్తే సప్పుడెక్క తింటారు అనమాట. వాళ్ళ డాడీ ఉంటే ఫుల్ ఆటాడిస్తారు. ఇక రాగి బనానా కేక్ చెల్లి వేసుకోవద్దంటే కొత్తగా రాగి బనానా కేక్ చేద్దామా? సింపుల్ అండ్ ఈజీ. పిల్లలు అయితే టేస్ట్ చేయంటారు. మా పిల్లలు ఎప్పుడు అడుగుతారు. అసలు ఈ మధ్య చేయక ఒక 4-5 months అవుతుంది కదా, అసలు చాలా డేస్ అవుతుంది కేక్ చేయక. సో మొన్న నుంచి లాస్ట్ సండే చేస్తా అని చెప్పిన, అప్పుడు నాకు హెల్త్ అంటే చేయలేకపోయినా. నేను చేద్దామని ట్రై చేసినా చేయలేదు. సో అందుకే ఈసారి చేస్తున్నాను అనమాట. ఈరోజు వీళ్ళకి ఎఫ్ఎస్ఐ ఏదో బంద్, లైక్ ఏబీవీపీ లాగా అట్లాంటిది ఏదో బంద్ అంట.
పీజుల కోసానికి. సో మొత్తానికి ఇంట్లో ఉన్నారు ఈరోజు పొద్దున్న నుంచి బనానా కేక్ బనానా కేక్ బనానా కేక్ బనానా కేక్. సో అందుకే బనానా కేక్ చేస్తాను. అసలు ఈరోజు నాకు ఎంత నచ్చిందంటే అన్నీ చేస్తున్నాను అనమాట. ఈరోజు పిల్లల కోసం అని కేక్ చేస్తున్నా, నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నా, మంచి ప్రొడక్టివ్ డే లాగా అనిపించింది నాకు. అది మళ్ళా డే అంతా క్యాప్చర్ చేసిన నేను ఇక్కడనే కొంచెం సేపే నేను రోజు ఏమనుకుంటా అంటే రోజు వ్లాగ్ ఏం జరుగుతుందో అంతా తీసుకొని వీడియో రికార్డ్ చేసుకొని నేను మంచిగా వ్లాగ్ లాగా పోస్ట్ చేసుకుంటాను ప్రతిరోజు అనుకుంటానా. బట్ మిస్ అయిపోతాయి, ఏదో ఒక హడావిల్లో పడి మర్చిపోతానా, అసలు రికార్డ్ చేయడమే మర్చిపోతా. బట్ ఈరోజు మాత్రం అట్లా కాదు, మంచిగా ప్రతిదీ క్యాప్చర్ చేసుకున్నాను. నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిదీ క్యాప్చర్ చేసుకున్నాను. అసలు వీడియో మిస్ చేయకండి, చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ పిల్లలకు కేక్ మనకు బేక్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది, 25 minutes హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది. అండ్ రాగి కాబట్టి పిల్లలకు చాలా చాలా హెల్దీ. అండ్ దీంట్లో మనం ప్రిజర్వేటివ్స్ ఏం కలపము. షుగర్ కూడా నేనైతే షుగర్ వేసుకున్నా, మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండు సేమే, బట్ తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఫుల్ కప్ వేసుకున్న దగ్గర హాఫ్ కప్ వేసుకోండి. ఆ ఫ్లేవర్ వల్ల వాళ్ళకి నచ్చుతుంది బాగా. మా పిల్లలు ఎక్కువ స్వీట్ ఏం తినరు కాబట్టి నేను హాఫ్ కప్ మాత్రమే వేసా. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఇద్దరు తినేసిరు. అండ్ మేము టీ పెట్టుకొని తాగేసినాం. ఈ లోపు నాకైతే పార్సల్ వచ్చింది. మేము ఇది చెప్పుల స్టాండ్ మీషో నుంచి తీసుకున్నాము. నేను కింద మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అసలు ఇంత వర్త్ ఫర్ మనీ అనమాట. ఆ మనీకి అది చాలా న్యాయం చేసింది. మేము బయట అడిగితే బయట ప్రైస్కి ఇందులో ఉన్న ప్రైస్కి కంపేర్ చేస్తే డబుల్ ప్రైస్ ఉంది బయట. మళ్ళీ అది కూడా ఇంత మంచి క్వాలిటీలో ఏం లేదు, అంత చీప్ క్వాలిటీలో ఉంది. మళ్ళీ అవి కూడా 3 steps ఉన్నాయి. బట్ ఇది మాకు బాగా నచ్చింది, నాకు వర్త్ అనిపించింది. అండ్ ఇది ఫిక్స్ చేయడంలో మా పిల్లలు మా వారు ఫుల్ ఎంజాయ్ చేసిరు అనమాట. ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని అంతా ఫిక్స్ చేసిర్రు. ఎందుకంటే బోర్ కొడుతున్న డేలో టీవీ చూసుకుంటూ కూర్చున్నారు, అప్పుడే ఇది వచ్చిందనమాట. ఆ బోర్ కొట్టే డేలో టీవీ చూసుకుంటూ కూర్చునే డేలో ఇది ఫిక్స్ చేయడం వాళ్ళకు ఒక టాస్క్ లాగా అయిపోయింది. ఒక 1 hour లాగా, హాఫ్ అన్ అవర్ పైగానే దీనికి కుస్తీ పట్టి మరి దీన్ని ఫిక్స్ చేసిరనమాట మా పిల్లలు అండ్ మా వారు. On ice, crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a 5th of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. ఒక అర్ధగంట కష్టపడ్డ తర్వాత ముగ్గురు ఇదైతే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత అక్క చెల్లె గోల, నేను పైన పెట్టుకుంటా అంటే నేను పైన పెట్టుకుంటా అని ఇద్దరు కొట్లాడుతుర్రు. ఇద్దరిని బెదిరించి పక్కకు కూర్చుండబెట్టినా ఇంకా నేను, ఎందుకంటే వినట్లేదు అసలు ఇద్దరు, నేను పైన అంటే నేను పైన అని. మొత్తానికి హాఫ్ అన్ అవర్ తర్వాత మా చెప్పుల స్టాండ్ ఇట్లా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీకు అవసరం ఉంటే. ఖచ్చితంగా వర్త్ ఫర్ మనీ అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అది ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు టీవీ చూద్దామన్నారు పిల్లలు. మా వారు ఉండొద్దు టీవీ చూడడం వద్దు, ఈరోజు ఏం జరిగింది మీ స్కూల్లో, నిన్నేం జరిగింది, రేపు ఎగ్జామ్ ఉందన్నావు కదా, ఏం ఎగ్జామ్ ఉంది దాని గురించి చెప్తుర్రండి అని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళతో చిట్ చాట్ చేస్తున్నారు అనమాట, పిల్లలతోటి నాతోటి. అట్లా ఒక వాల్యూ టైం మనము ఒక రోజులో ఒక 1 hour ఆర్ అట్లీస్ట్ వీలు కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఏంది వాళ్ళ స్ట్రెస్ ఏంది అంతా మనకు తెలుస్తుంది అనమాట. బట్ ఇది అందరు నెగ్లెక్ట్ చేస్తారు, కానీ అసలు నెగ్లెక్ట్ చేయకూడని విషయమే ఇది. ఈరోజు స్కూల్ లేదు, పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి బోర్ వస్తుంది అనుకొని మా వారు ఏం చేశారంటే అప్పుడు 7:30కి నేను ఒక రౌండ్ వేసుకొస్తా పిల్లల్ని తీసుకెళ్ళి అని బయటకు వెళ్ళారు అనమాట. వెళ్తున్నారు బైక్ పైన, ఊరికి వాళ్ళ స్కూల్ వరకు వెళ్ళి రౌండ్ వేసి వస్తారంట అట్లా రోడ్డు మీదకి వెళ్ళి. నేను చెప్తున్నా వేరేది ఏది జంక్ తెచ్చుకోకండి, అన్నం తినే ముందట మళ్ళీ జంక్ తెచ్చుకుంటే అన్నం తినబుద్ది కాదని. సరే మేము వచ్చేలోపు నువ్వైతే తినేసి అని చెప్తున్నారు మా వారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపే నేనైతే తినేస్తున్నా, ఎందుకంటే నేను తిని రెడీగా ఉంటే పిల్లలకు తినిపించడం కానీ అదన్నా పట్టుకోవడం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం ఉన్న 4 ఒకటేసారి తిన్నాం అనుకోండి, పిల్లలు ఆట ఆడిస్తారు, అప్పుడే బాత్రూమ్ వస్తుంది దానిపై బాత్రూంలో కూర్చుంటుంది మా చిన్న పాప ఆర్ సనీక్ష ఎవరో ఒకరిద్దరు ఇట్లా. సో అందుకే ఫస్ట్ ఎవరో ఒకరం తినేసి రెడీగా ఉంటాం అనమాట. పిల్లలు ఏం చేసినా కూడా ఒకవేళ బాత్రూమ్ పోయినా కూడా ఇంకొకరు తినేటోళ్ళు ఇవ్వకుండా డిస్టర్బ్ కాకుండా ఉంటుందని. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine when we wanna hear the ocean. I think
నేనైతే చిన్న పాపకు తినిపిస్తున్నా. వాళ్ళు వచ్చేసరికి నేను తినేసిన. ఇంకా వచ్చిన తర్వాత మా వారు తింటున్నారు. చిన్న పాపకు నేను తినిపించిన. సమీక్ష తినేసింది. తర్వాత నైట్ 9:30కి పాలు గోరువెచ్చని పాలు పెట్టి అందరికి ఇచ్చేసిండు మా వారు. ఆయన కూడా తాగమంటే ఆయన కూడా తాగేసిండు. నీకు అక్కకు ఏం కొనాలి? ఇందాక ఫోన్లో చూపించినావు చూడు, ఏంటిది అది? చిప్సా? అక్కకు చెప్పకు, నీకు ఒక్కదానికి కొనిస్తా. అక్కకు కూడా కొనేనా? అబ్బో సరే అక్క ఎడుతుందా మళ్ళా? ఓకే అమ్మ కొనిస్తుంది. బాయ్, గుడ్ నైట్ చెప్పు. సబ్స్క్రైబ్ అంత ముద్దుగా అడిగింది కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.